పథకాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు, క్వశ్చన్ పేపర్లు ఏ రకంగా అంగడిలో జిరాక్స్ సెంటర్లో మార్కెట్లో పెట్టి అమ్మారో అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పీఎస్సీలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా మెగా డిఎస్సి 11,062 ఉద్యోగాలు ప్రకటించిన నోటిఫికేషన్ పిలిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే యువతని గత ప్రభుత్వం విస్మరిస్తే, నిరుద్యోగులని విస్మరిస్తే, వారి తల్లిదండ్రుల ఉసురు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇందాకనే యూనివర్సిటీలో అనేక మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. దాంట్లో వారి రెగ్యులైజేషన్ గురించి, వారి ఉద్యోగుల భద్రత గురించి చాలా అడగటం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ రెగ్యులరైజేషన్ చేసే కార్యక్రమాన్ని మా సహచర మంత్రివర్యులు, మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వీలైనంత తొందరలో రెగ్యులైజేషన్ చేసే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ, చివరగా ఈ యూనివర్సిటీ కాంపౌండ్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రులు నాకు తెలిసి ఎవరూ లేరనుకుంటా. మీ ప్రేమ అభిమానాలతో మీ ఆహ్వానం మేరకు మంత్రులమైన మేము ముగ్గురమే కాకుండా మీకు ఇచ్చిన మాటలు, ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి చిత్తశుద్ధితో ఆ దిశలో ప్రయాణం చేస్తున్నామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.